ఈరోజు తెల్లవారుజామున మంత్రాలయ నియోజకవర్గం చిలకలడోను దగ్గర జరిగిన ఘోర ప్రమాదం నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, కొన్ని నెలలుగా ఇది మంత్రాలయంకి వెళ్ళే దాంట్లో ఇది రెండవ యాక్సిడెంట్ నాకు తెలిసి. ఈ నెల 2 నెలల లోపలనే అక్కడ తప్పకుండా కొన్ని రోడ్స్ వైడనింగ్ కానివ్వండి, అలాగే ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మనకి ట్రామా కేర్ అనేవి కూడా యూనిట్స్ ఉంటే కనీసం దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వాటికి తీసుకుని వెళ్ళగలిగితే తప్పకుండా కొంతమందినైనా సేవ్ చేసుకునే దానికి అవకాశం ఉండేది. ప్రతి ఒక్కరిని కూడా తొందరగా మనం కర్నూలు దాకా తీసుకురావాలంటే కూడా చాలా సమయం పడుతుంది. బట్ నిజంగా ఇది చాలా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం రోడ్ సేఫ్టీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం పాటించాలి. అలాగే మరి ఆ కుటుంబాలకి అందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా దీనిపైన ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకునే దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి యాక్సిడెంట్స్ని మనం నివారించగలుగుతామో ఆ విధంగా మనం ఆలోచించి ముందుకు తీసుకుని వెళ్లాల్సిందిగా గవర్నమెంట్కి కూడా నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాను. బట్ ఇటువంటి యాక్సిడెంట్స్ జరగడం నిజంగా చాలా చాలా బాధాకరం. దేవుడి దగ్గరికి పుణ్యక్షేత్రాలకి దర్శనం చేసుకుంటూ వచ్చి ఇలాంటి యాక్సిడెంట్కి గురి అయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.